సినిమా సుధీర్ బాబు యాక్టింగ్ అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే భయ్య అసలుకి చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ లెక్క ఏ మూవీ అదే మూవీ అన్నట్టు కేజీఎఫ్ లెక్క ఎలా ఉందో సేమ్ అరవర మూవీ కూడా బెస్ట్ మూవీ. ఎక్స్టర్నల్ ఫైటింగ్ అయినా సరే మన మానవీయత శర్మ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చూసిన ప్రతి ఒక్క సీన్ గుర్తు వచ్చేస్తాయి. దీంట్లో ప్రతి ఒక్క తను స్ట్రగుల్ చేసేది ఫుల్ అంతా ఎమోషన్ ఫైటింగ్ సీన్స్ అయితే ఇష్టానికి ఉంది. ఆ గన్ సీన్ అయితే పిక్చర్ అయిపోతుంది. లాస్ట్ మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. థియేటర్కి వచ్చి చూడండి. చాలా ఎక్స్ట్రానరీ మూవీ ఉంది భయ్య. నేను కూడా చూసాను అన్న, ఇప్పుడే చూసాం అరోహర సినిమా అయితే చాలా చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే కంబ్యాక్ మూవీ అనమాట. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఆయన ఇప్పుడు దాకా సాఫ్ట్ మూవీస్ తీశారు కానీ ఇది వేరే లెవెల్ అనమాట. ఫుల్ మాస్ సినిమా అనమాట. కమర్షియల్ లో చాలా చాలా బాగా తీశారు. అసలు అందరూ చూడాల్సిన సినిమా. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఆ స్లాంగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంతా బాగుంది. సుధీర్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ అనమాట. కొత్తగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అలాగే హీరోయిన్ గారు చాలా చాలా బాగుంది. యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఆ రాయలసీమ ప్రజలకి లక్కీ ఎలా అయ్యాడనేది సుధీర్ బాబు గారు చాలా చాలా బాగా తీసారు. డైరెక్టర్ గా పాయింట్ కానీ ఎలివేషన్ కానీ అన్ని చాలా బాగున్నాయి అన్న. సో చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ అవన్నీ పట్టించుకోవద్దు. సుధీర్ బాబు గారికి కంబ్యాక్ మూవీ అనమాట. అంత మంచిగా ఉంది. మ్యూజిక్ స్టోరీ సుధీర్ బాబు గారి వర్క్ లో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట సుధీర్ బాబు గారికి. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ సునీల్ గారి పెర్ఫార్మెన్స్ గ్రోత్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. సో చాలా చాలా బాగుంది. అన్ని సీన్స్ ఒక్కొక్క సీన్ చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంటే అరోహర. సీన్స్ ఇంకా బాగున్నాయి. అంటే ఫైటింగ్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, లిరిక్స్, సౌండ్స్ చాలా బాగున్నాయి. అది చూడగానే చాలా నచ్చింది. హీరో లుక్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ హిట్ అవుతుంది. కంబ్యాక్ అనుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుందన్న. నేనైతే సుధీర్ బాబు గారి యాక్టింగ్ ఆయన మాత్రం కంబ్యాక్ అని చెప్పుకుంటాను. డైరెక్షన్ అయితే మ్యూజిక్ నేను అన్నా నువ్వు ఎలా కొట్టావు కానీ ఏం కానుకుంటావు కానీ చీకాడించావన్నా ప్రొడ్యూసర్ గారికి అయితే సుధీర్ బాబు చెప్తావు వర్షమే ఇంకా సినిమా అయితే అంత బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం బాగుంది. అది బాగుంది. నేనైతే 10 minutes కంటిన్యూగా అయితే ఫైట్ ఎంత ఉంటుంది అది చాలా సినిమా మాత్రం వన్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. స్టిల్ ఇప్పటికీ మైండ్ లో రన్ అవుతుంది. ఆ బీజిఎం కావచ్చు ప్రతి ఒక్కటి. అసలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20 minutes లో మూవీలోకి వెళ్ళిపోతే ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్న. అంత బాగుంది. ఎక్కడ అసలు 1 second కూడా లాగలేదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ నేను చెప్పుకోవాలంటే మన నవదళపతి సుధీర్ బాబు మామూలు కాదన్న. మీ ట్రాన్స్ఫర్మేషన్ కి అసలు ఫిదా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడో SMS నుంచి ఫాలో అవుతున్నా కానీ దీనిలో ఉన్న లుక్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది మాత్రం ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ గారు మీరు మాత్రం సారీలో చూసాం మీ లవ్ స్టోరీ ఎలా చూపించారో దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు మన సుధీర్ గారి. సో డే బై డే మన సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ సీన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే ఆ క్లాక్ టవర్ సీన్ కావచ్చు, బార్ సీన్స్ కావచ్చు, అండ్ లాస్ట్ 40 minutes మాత్రం దీని అమ్మ సినిమా అంటే ఇదిరా అనే ఫీల్ వస్తుంది అన్న. అండ్ ఫాదర్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాయన్న. బీజిఎం అయితే చెప్తున్నారు కదా కుక్కని కొట్టినట్టు చెప్పుకోవచ్చు. మాస్ బీజిఎం మూవీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. అంత మంచిగా ఉంది. ఫ్యామిలీ తోటి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన అయితే ఒక మంచి సినిమా చూసిన ఏంటంటే అరోహర. మన నవదళపతి సుధీర్ బాబు గారు యాక్టింగ్ చేసిండు. ఇరిగా తీసిండు అన్న. నిజంగా ఇచ్చి పడేసిండు. అంటే అన్నది SMS నుంచి చూసుకుంటూ వస్తున్నా. అలాంటిది ఎండింగ్ ఈ సినిమా అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించి అన్న లుక్ కానీ, అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అన్న డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా సుధీర్ బాబు గారికి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో రావాలి. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి సార్. శైరీ అనే సినిమా తీసిరు. మళ్ళీ ఈ సినిమా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ స్టోరీ వర్కౌట్ అవుతుంది అందరూ. నిజంగా బాగా అంటే బాగా వర్కౌట్ అయిపోయింది. నాకు అరోహర సినిమా ఎంతగా నచ్చిందంటే అసలు ఆ సీన్ ఒక్కొక్క సీన్ కూడా మైండ్ లో గుర్తుండిపోయినాయి అనమాట. అలా అనిపించింది. ఆ బార్ సీన్ అవ్వచ్చు, ఆ క్లాక్ టవర్ దగ్గర ఒక సీన్ అవ్వచ్చు, ఆ లాస్ట్ 40 minutes అయితే నిజంగా చెప్తున్నారు మొత్తం గుర్తుకు వచ్చేసినాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ హీరోయిన్ మాధవిక శర్మ గారు నిజంగా ఏం అందం అండి మీది. నిజంగా మామూలుగా కాదు. వీళ్ళిద్దరు అయితే అసలు మామూలుగా బాగా అంటే బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంకా నెక్స్ట్ చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ అయితే అసలు అమ్మ బాబోయ్ ఆ సాంగ్స్ ఏందన్న నిజంగా ఇప్పటికీ అలానే మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యింది. సెంటిమెంట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా మీ అందరికి
అంటే నేను ఒక హీరో ఫ్యాన్ అని కాదు, అన్ని హీరో ఫ్యాన్ అందరు కలిసి మన సుధీర్ బాబు గారికి సపోర్ట్ చేయండి. సుధీర్ బాబు గారి సినిమా చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. అంటే ఒక 90 వేసే కిక్ ఎంత వస్తుందో అంతే కిక్ వచ్చింది అనమాట ఈ సినిమా చూస్తే. సో మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ మిస్ అవ్వరు, లాగవదు, ఏం లేదు సినిమాలో. మీ అందరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ చెప్పే ఏంటంటే మన ఈ సినిమా ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికాను, లవర్ ఆఖరికి ముసలు కూడా వెళ్ళి ఫస్ట్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా హరమరాత్రి చూసి వచ్చాడు. సో సినిమా సుధీర్ బాబు యాక్షన్ ఈ సినిమా కొంచెం పుష్పలా లేదా సినిమా ఇది సింగిల్ స్టార్ వీడు వినడు కాదు సినిమా పేరు కూడా చెప్పనిస్తలేదు. అదే సినిమా పేరు చెప్పడం తప్ప ఒక రివ్యూ స్టార్ 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా రివ్యూ అదో మారాట ఇప్పుడు చూసాను, అది ఇరిపోయింది. బలవంతుడికి వెపన్ అవసరం వచ్చామా, వీక్ గా ఉన్న వాడికి వెపన్ ఒక స్ట్రెంగ్త్ అన్నాడు. ప్రొడ్యూసర్ కి అయితే కనకవర్షం, ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇవాళ అన్నట్టు, ఆకాశంలో ఒక తార హరోం హర సినిమా చూడముంది ఇవాళ అన్నట్టుగా అదిరిపోయి ఆయన ఇప్పుడే అరోమరా చూశాను. అరోమహర సుధీర్ బాబు సినిమా అయితే మామూలు లేదు చెప్తాను. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, సుధీర్ బాబు గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే చాలా సినిమాల తర్వాత ఎన్నెన్నో స్క్రిప్ట్ చేశాడు, ఎన్నెన్నో చేశాడు, మంచి సినిమా పడింది చెప్తాను నేనైతే. ఎందుకంటే ఒక సినిమా వచ్చిందంటే పండుగ అని చెప్తాను నేను. అలాంటి సినిమాని ఈ సినిమాలో PhD తర్వాత ఏ సినిమాలో మనం కాకపోలేదు. సినిమాల వీకెండ్ వచ్చిందన్న సుధీర్ బాబు సినిమా అరోమహర సినిమా అయితే మామూలు లేదన్నా. అంటే ఒక స్క్రిప్ట్ కానీ ఆ డైరెక్షన్ కానీ డైరెక్టర్ దండం పెట్టదని చెప్తాను నేనైతే. నా ప్రతి విషయంలోనూ నా డైరెక్టర్ మించిపోయిన చెప్తాను. ఎందుకంటే ఒక పాయింట్ ఒక షార్ట్ తీసిన విధానం అయితే చాలా బాగా నచ్చిందన్న. సినిమా తీసి మైండ్ గన్స్ గురించి ఉంటుంది. ఎక్కడ జరిగిందో ఏ అనుకున్నాం, మన కోలా సైడ్ మన కుప్పం సైడ్ ఉందిగా, అక్కడ జరిగే ఒక స్టోరీ అనమాట. ఇదైతే మంచి స్టోరీ అయినా ఒక మంచి స్టోరీ తీసుకొని చాలా బాగా తీసుకుని సుధీర్ యాక్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టేషన్ చెప్తాను అయితే ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తాను. ఎందుకంటే ఇలాంటి తక్కువగా వచ్చాయి, అర్థంగా వచ్చాయి. మీరు స్టోరీ చెప్పండి, నేను రివీల్ చేసిన స్టోరీ మాత్రం అంత ఎక్సైటింగ్ ఉంది. నిజంగా అన్న బ్యాక్గ్రౌండ్ లో ఫైట్ జరిగే వస్తాయన్న బీజిఎం మామూలుగా ఉన్న బీజిఎం అయితే ఆ బీజిఎం కుట్టిన అన్నం అయితే ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదైనా కానీ చాలా బాగున్నాయి. అంటే అంత సీను పండించారంటే చాలా బాగుంది. ఎమోషన్ కానీ బాధ చనిపోయిన విషయం కానీ ఏదో ఒకటి ప్రతి ఒక్కటి నా సినిమా అయితే చింపేసి అని చెప్తారు. సూర్యబాబు గారు 1 man కూడా తీస్తారు. అది మంచి స్టోరీ అన్న, ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషన్, దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయన్న. సినిమా అంటే ఇదిలా అని మీకు అనిపిస్తుంది. అంటే ఎందుకు అరవమరం తర్వాత సూర్యబాబు వేరు, అరవమరం వచ్చిన తర్వాత సూర్యబాబు వేరు మీరు అంటారు. పక్క మీరైతే థియేటర్కి వచ్చుకోండి. నేను ఏమి మళ్ళీ చూసాను, ఇప్పుడు ఐమెట్ చూసాను, 2 సార్లు చూసానంటే మీరు అర్థం చేసుకోండి. అంత బాగుంది సినిమా అయితే. నాకైతే అన్న సినిమా అది అనుకుంటా సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమా అర్థగానే వస్తే ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా తీస్తారని నేను కోరుకుంటున్నా. మన ప్రొడ్యూసర్ అయితే చాలా బాగా ప్రొడక్షన్ మీద చాలా పెట్టారు, దాంట్లో ఖర్చు పెడతారు. ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి, సినిమా చాలా బాగుంది. మీరే చెప్తారు చూసిన తర్వాత రేపు థియేటర్కి వెళ్ళిపోతారు జన్ము. అంత బాగుంది సినిమా అయితే. ప్రతి ఒక్క థియేటర్ నుండి సూర్య బాబు సినిమా చూడండి. థ్యాంక్ యూ. అరో మర ఇచ్చి పరేషిండు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. కెరియర్ లో మాత్రం మన సుధీర్ బాబు మాత్రం సినిమా మాత్రం సూపర్ సినిమా చెప్పొచ్చు. ఎందుకంటే మనం చాలా తర్వాత ఈ మంచి సినిమా చూసినాం సుధీర్ బాబుది. కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మనం ఒక పోగిని ఎంత ఎంజాయ్ చేస్తాం, ఒక బిజినెస్ ఎంత ఎంజాయ్ చేస్తాం, ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇది మంచి సినిమా, ఎందుకంటే ఆయన ఒక మంచి ప్లస్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు, అసలు ఎక్కడ కూడా నీకు తగ్గదు. ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినప్పుడు మొత్తం మైండ్ బ్లో అయిపోతుంది. ఒక మనం పోగిరిలో రౌండ్ టేబుల్ ఫైట్స్ ఎట్లా ఉంటాయి, మన ఇంట్లో ఫైట్ సీన్ మొత్తం మంచిగా ఉంటాయి. ఇచ్చి పరేషన్ అన్న నిజంగా చెప్తున్నా, బెంగళూరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీ పేర్లు పెట్టి సుధీర్ బాబు గారు సూపర్ 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 సూపర్. ఎలా అనిపించింది మూవీ? అంటే మెయిన్ చనిపోవడం వల్ల కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం సపరేట్గా అనిపిస్తుంది. బట్ ఎలివేషన్స్ ప్రకారం బీజియం అయితే చైతన్య భారత్ అయితే ఇలాంటి బీజియం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా సరే బాగుంది బీజియం. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ క్యారెక్టర్స్ కానీ
ఆ స్టోరీ కానీ బాగా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిపోతే అండ్ నైస్ బై. మాస్ ఎంటర్టైనర్ సుధీర్ బాబు కెరీర్లో ఎస్పీ సజెషన్ సుధీర్ బాబు డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన జనాలు ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్స్ కానీ హీరో హీరోయిన్ ఎపిసోడ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్ మాంటేజెస్ కానీ సుధీర్ గారు సినిమాలో బ్యాక్ బోన్ మూవీకి సుధీర్ బాబు గారికి క్యారీషన్ చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చింది మాస్ ఎంటర్టైనర్ ఫుల్ ఫ్యామిలీతో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు మంచి సినిమా అందించిన